పరకామణి చోరీ కేసు విచారణలో ఫిర్యాదుదారుడు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మృతి హత్య కేసుగా పోలీసులు నిర్ధారణకొచ్చారు. స్వయంగా పోస్టుమార్టంను జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్య అని ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. రాత్రి 2 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు. కేసును దర్యాప్తు చేసేందుకు 10 బృందాలు ఏర్పాటు చేశారు. సతీష్ కుమార్ మృతదేహంపై వెనుక వైపు మాత్రమే గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానం బలపడుతోంది. తల వెనుక బలంగా కొట్టి హత్య చేసినట్లు నిర్ధారణకొచ్చారు. రైల్లోనే తలపై కొట్టి కిందకు తోసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటు సతీష్ కుమార్ ప్రయాణించిన A1 బోగిలో ప్రయాణించిన వారి జాబితాను పరిశీలిస్తున్నారు. సతీష్ మృతి ఖచ్చితంగా హత్యే అని మృతిని బంధువులు ఆరోపిస్తున్నారు. గుత్తి రైల్వే PS లో ఫిర్యాదు చేశారు. ఆయన ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పరకామణి కేసులో ప్రత్యర్థులుగా ఉన్నవారే తనను చంపేస్తారని అన్న భయపడేవాడని సతీష్ తమ్ముడు శ్రీహరి చెప్పారు. రైల్లోనే సతీష్ ను హత్య చేసినట్లుగా అనుమానం ఉందన్నారు. రైల్లో జరిగిన పరిణామాలు బట్టి హత్య అని భావిస్తున్నామన్నారు. ఉద్దేశపూర్వకంగా చేసిన మర్డర్గానే మేము భావిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా ఇది హత్యనే భావిస్తున్నాం. దాదాపుగా పడి ఒక 150 మీటర్లు 200 మీటర్లు దాదాపుగా ఏ శవము రాదు. ఆయన గతంలో కూడా ఇప్పటికి కూడా రైల్వేలోనే పనిచేస్తున్నాడు. ఇలాంటి దారుణమైన పరిస్థితి మేము ఎదురవుతుందని అనుకోలేదు. ఇదైతే ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్తో మర్డర్ జరిగింది. ఇంతకు మునిపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు. అది ఎవరి నుంచి ఏమని చెప్పలేదు కానీ థ్రెట్ ఉంటుందిరా, పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు. ఇటువంటి పై ఆఫీసర్ల నుంచి భారీగా అయితే ఒత్తిడి ఉంది. సూసైడ్ అయితే చేసుకునే వ్యక్తి కాదు, అయితే 100%. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ మనం చూస్తున్నాం, ఇటు సతీష్ కుమార్ మరణానికి సంబంధించి హత్యే కారణంగా కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి దీనిపై ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రసన్న, టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య అనేసి ప్రాథమికంగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఒంటిపై ఉన్న గాయాలు అయితే సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి చూసి ఖచ్చితంగా హత్య అయి ఉండవచ్చు కూడా పోలీసులు కూడా భావిస్తున్నారు. రాత్రి సుమారుగా 10 టీములతో కూడా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. అయితే కేసు ఇంకా రైల్వే పోలీసులు ఆధీనంలో ఉండటంతో కేసు సివిల్ పోలీసులకు ట్రాన్స్ఫర్ అయిన తరువాత కేసు దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఈ కేసును స్వయంగా జిల్లా ఎస్పీ, DIG, అదేవిధంగా CID DIG రవిశంకర్ అయ్యన్నార్ కూడా నిన్న వచ్చి రివ్యూ కూడా చేశాడు. అయితే హత్య జరిగిన ప్రదేశం ఫోటోలు బాడీ తాలూకు వివరాలు కూడా పరిశీలించి హత్యలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఖచ్చితంగా దీన్ని వెలికి తీయాలంటూ కూడా జిల్లా పోలీసులు కూడా దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కూడా వేగవంతంగా కొనసాగుతుంది. సుమారుగా 10 మంది CIలతో కూడా ఒక బృందం ఏర్పాటు చేసి రకరకాల ప్రదేశాలకు అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో అయితే నేను ఆయన ఎక్కాడు అప్పటి నుంచి కూడా ఏం జరిగింది అన్న ఒక అంచనా కూడా పోలీసులు ఇప్పటికీ వచ్చినట్టు తెలుస్తోంది. సుమారు 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. తలపై వెనుక నుంచి బలంగా కొట్టి రైల్లో నుంచి తోసి పడేశారా, లేదంటే ఇంక వేరే కారణాలు ఏమైనా ఉన్నా? ఎందుకంటే మనం బాడీ తీరు బట్టి చూస్తే ఫ్రంట్ సైడ్ ఎక్కడా కూడా గాయాలు లేవు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఫ్రంట్ సైడ్ దూకినప్పుడు ఖచ్చితంగా మొహానికి కానీ లేదా బాడీకి గాయాలు అవ్వడం సహజంగా జరుగుతుంది ప్రసన్న. కానీ ఇక్కడ ఈ కేసులో మాత్రం వెనక సైడ్ గాయాలు ఉండటం, వెనక వైపు నుంచి పడే ఆస్కారం లేదు. కాబట్టి ఒకవేళ చనిపోవాలనుకుంటే రైలు కింద పడతాడు కానీ రైల్లో నుంచి దూకే అవకాశం లేదు. అందులోనే ఈ వ్యక్తి రైల్వేలో CI స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి అతను మూర్ఖంగా బిహేవ్ చేయడం అంటూ కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఈ కేసుని ప్రభుత్వం కూడా ఛాలెంజింగ్ గా తీసుకోవడంతో దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఇప్పటికే కూటమి సభ్యులంతా కూడా దీనిపై ఎంక్వైరీ వేయాలంటూ కూడా MS రాజు కానీ లేదా భానుప్రకాష్ రెడ్డి ఇలాంటి వ్యక్తులంతా కూడా టీటీడీ బోర్డు వ్యక్తులు కూడా దీనిపై CBI ఎంక్వైరీ చేయాలి, లేదా ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని దర్యాప్తు జరపాలి. దీని వెనక ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఉండే అవకాశం ఉందంటూ కూడా బంధువులు ఇప్పటికే ఫిర్యాదులు పేర్కొన్నారు. పేరు చెప్పకపోయినప్పటికీ ఏదైతే దీంతో పరకామణి కేసులో ప్రత్యర్థులుగా ఉన్నవారే మా అన్నను చంపేసి ఉంటారంటూ కూడా ఫిర్యాదులు కూడా తమ్ముడు పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని కూటమి సభ్యులు, కూటమి పార్టీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ప్రసన్న. ముఖ్యంగా ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఉంటారంటూ కూడా వారు భావిస్తున్నారు. అయితే నిన్న గుంతకల్ స్టేషన్ లో ఎవరైతే ట్రైన్ ఎక్కారో వారందరినీ కూడా క్షుణ్ణంగా విచారిస్తే దీనిపై వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రసన్న. థ్యాంక్ యూ యోగానంద్.